హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు నేను చేసిన వంటలు అవన్నీ మీతో షేర్ చేస్తాను. అదేవిధంగా ఇంతకుముందు చెప్పాను కదా, మీతో చికెన్ కర్రీ చేశాను, చాలా బాగుంది అనేసి. అంటే ధనియాల పొడి లేకుండా అసలు మనకు నీసు వాసన అనేదే లేకుండా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఎంచక్కా లొట్టలు వేసుకుంటూ తింటారనమాట. ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుందండి. చికెన్ అయితే మాత్రం కొంతమంది అయితే నీసు వాసన అంటే స్మెల్ వస్తుందని తినరు కదా, అటువంటి వాళ్ళు కూడా తినచ్చు, అంత బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. చూసి మీకు ఏమనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడైతే ఇంకా ఉదయాన్నే లేవగానే అండి కిచెన్ లెక్కైతే వచ్చేసాను నేను. ఇంకా నేను డైరెక్ట్గా మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఇంకా సైడ్ అంటే మనకి పక్క పక్కన ఉంటుంది కదా, అక్కడ సౌండ్స్ వస్తూ ఉన్నాయి. అందుకనేసి ఇంకా నేను సౌండ్ అయితే ఆఫ్ చేసేసాను అనమాట. చూసారు కదా, ఇంకా పొద్దున్నే అండి లేవగానే మా ఆయనకైతే టీ పెట్టించేసాను, నేను కూడా టీ తాగేసాను. ఆ తర్వాత ఇంకా మా పిల్లలు నిద్రపోతూ ఉన్నారండి. ఇంకా వాళ్ళని నిద్ర లేపడం ఇష్టం లేక ఇంకా టీ అయితే పెట్టుకొని తాగేసాము. తర్వాత 7 గంటలకు అలా లేపేసి ముగ్గు అయితే వేసేసానండి. మా మా పిల్లల్ని లేపి ఇంకా మొత్తం బెడ్షీట్స్ అంతా ఎత్తేసి క్లీన్ చేసుకొని ముగ్గు అయితే వేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, 3 పూలు వచ్చాయండి. ఈ చెట్టుకి అయితే ప్రతిరోజు పూలు వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా. అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఈ చెట్టు అంటే. ఖచ్చితంగా నేనైతే మాత్రం కంపల్సరీగా తెచ్చుకుంటానండి ఆ చెట్టు అయితే మాత్రం. అంత బాగా నచ్చేసింది నాకైతే. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ప్రతిరోజు పువ్వులు పూస్తూనే ఉంటుంది. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ అండి, ఇంకా మా ఆయనకైతే పెరుగన్నం యాజ్ యూజువల్గా పెరుగన్నం అయితే పెట్టి పంపించేశాను. ఇంకా మేమైతే ఇక్కడ ఉగ్గాని అండి బొరుగులతో చేస్తూ ఉన్నానన్నమాట. ఉగ్గాని తయారు చేసుకోవటానికి నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్నానండి. 2 టమోటాలు చిన్నవి కట్ చేసుకున్నాను. ఆనియన్ వచ్చేసి 2 కట్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి ఒక 4 చీలికల్లాగా సన్నగా కట్ చేసుకున్నాను. ఒక 2 రెమ్మలు కరివేపాకు క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. అన్నీ మొత్తం ముందుగానే రెడీ చేసుకున్నాను. ఎందుకంటే ఇంకా మా ఆయన వెళ్ళేసరికి 8:30 అలా అయిపోతుందండి. ఇంకా లేట్ అవుతుంది కదా రెడీ చేసుకొని తినాలంటే. ఇంకా 10 గంటలకల్లా చేసుకొని తినేయాలనేసి టకటక ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుని, ఆ తర్వాత ఇక్కడ బొరుగులండి. ఇవైతే మసాలా బొరుగులకు యూజ్ చేస్తారు, ఉగ్గాని చేసేదానికైతే కాదండి. మామూలు ఈ బొరుగులు అయితే తీసుకున్నాను, వీటితో తయారు చేస్తూ ఉన్నాను అనమాట. కానీ పర్వాలేదు, చాలానే బాగా వచ్చింది. కాకపోతే ఇవి కొంచెం ఉప్పగా ఉంటాయి కదండి, మనం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి అంతే. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఇది ఎలా చేసుకుంటారు ఏంటి అనేది కూడా చూసేయండి. ఫస్ట్ అయితే ఇంకా నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా, అవి ఎన్ని ఏంటి అని కూడా చెప్పాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఒక అంటే హాఫ్ కిలో అంటే ఒక కొద్దిగా పక్కకు తీసేసి 1/2 కిలో వరకు వేసేసుకున్నానండి బొరుగులు అయితే. ఇక్కడ కొంచెం ఇంకా మా పిల్లల కోసం మసాలా బొరుగులు తయారు చేయాలంటే వాటిని కొంచెం పక్కకు తీసి పెట్టేశాను. ఒక 300 గ్రాములు అనుకోండి, 300 గ్రాముల వరకు వేసుకున్నాను అనమాట. 100 గ్రాములు పక్కన తీసి పెట్టేశాను. తీసి పెట్టేసి ఇందులో వాటర్ వేసుకున్నాను. దాని నిండా వేసుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అంతా పోతుంది. అదేవిధంగా మనకి సాఫ్ట్గా వచ్చేస్తాయి అన్నమాట బొరుగులు. ఆ విధంగా మనం క్లీన్ చేసుకున్నట్టు ఉంటుంది. ఆ విధంగా తీసేసి వాటర్లోంచి తీసి గట్టిగా వాటర్ని అంతా పిండేసి పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే పక్కన పెట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి స్టవ్ పైన బాండీ పెట్టేశానండి. ఇక్కడ నేను పెద్దది తీసుకున్నాను బాండీ, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కదా. అంటే 1/2 కిలో అంటే ఎక్కువే మా ముగ్గురికి, అంటే ఇంకా తినే పిల్లలు కాబట్టి నేనైతే ఎక్కువ చేస్తూ ఉన్నాను ఇక్కడ. అందుకని నేను ఒక 2 తీసుకున్నాను. టమోటాలు కూడా చిన్నవిలేండి, పెద్దవి కాదు. పెద్దదైతే ఒకటి తీసుకోండి, కొంచెం మనకి తినేదానికి కొంచెం పుల్లంగా ఉంటుంది, బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. నేను ఇక్కడ చిన్నవి తీసుకున్నాను కాబట్టి 2 తీసుకున్నాను. నార్మల్గానే ఆయిల్ అయితే వేసేసి ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నానండి. అవన్నీ చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. సన్నగా కట్ చేసుకొని హై ఫ్లేమ్లోనే అవి మంచిగా వేయించుకున్నానండి, సన్నగా సాఫ్ట్గా అయ్యేలాగా వేయించుకున్న తర్వాత టమోటాలు అయితే తీసుకున్నాను. టమోటాలు వేసుకొని ఆ తర్వాత ఒక 1 స్పూన్
పసుపు అయితే తీసుకున్నానండి. తీసుకొని సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి, మరీ ఎక్కువ తీసుకోకండి. నేను చెప్పాను కదా ఇవి ఉప్పు బురుగులు అనేసి, ఉప్పు ఎక్కువగా ఉంటుంది ఈ బురుగుల్లో, అందుకని హాఫ్ టీ స్పూన్ వరకు, అంటే మనకి ఈ మసాలా చప్పగా లేకుండా నేను వీటి వరకు యాడ్ చేశానమాట. అలా హాఫ్ టీ స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేశానండి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి మూత తీసేసరికి మనకు ఇలా టమోటాలు అయితే సాఫ్ట్గా అయిపోతాయండి. ఈ విధంగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనం పిండి పక్కన పెట్టుకున్నాం కదా బురుగులు, వాటిని వేసేసుకోవాలన్నమాట. ఇందులో వేసేసుకొని మంచిగా వేసుకున్న తర్వాత మనం పప్పులు ఉంటాయి కదండి, తినే పప్పులు, అవి కొబ్బరి, ఎండు కొబ్బరి, మిరపకాయలు, ఇవి పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఫస్ట్ అయితే నేను మామూలుగా ఇంకా మా ఇంట్లో పప్పుల పొడి ఉంటుంది కాబట్టి అది యాడ్ చేసేసాను. మీకు కావాలంటే నేను కామెంట్ చేశారంటే నేను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. ఇక్కడైతే ఎండు కొబ్బరి, పప్పులు, ఎండుమిర్చి అండి మనం పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 1 ఇంచు కొబ్బరి తీసుకోండి, ఒక 2 పిరికెడ్ల వరకు తినే పప్పులు తీసుకోండి, ఎండుమిర్చి ఒక 3 తీసుకొని మిక్సీ కొట్టేసారంటే మనకు పౌడర్ లాగా అయిపోతుందండి. ఆ పౌడర్ని నేను 4 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఆ పప్పుల పొడిని మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అండి, అంతే. స్లో ఫ్లేమ్లో పెట్టామంటే కనుక మనకు ఈ ఉగ్గాని అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా, మనకైతే మంచిగా రెడీ అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర అండి. కొత్తిమీర లాస్ట్లో ప్రతి కర్రీకి కానీ ఏది చేసినా కూడా మనకు కొత్తిమీర వేసుకోవడం అలవాటు కదా, అలా అనమాట. కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో నిమ్మరసం అండి, నిమ్మరసం యాడ్ చేసుకున్నాను నేనైతే. ఇదైతే చాలా టేస్టీగా ఉందండి. కొంచెం పుల్లంగా, కారంగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా మనకైతే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే మా పిల్లలకైతే పెట్టేశానమాట. ఇది మా ఆయనకి కొద్దిగా తీసి పక్కన పెడదాము అనుకున్నానండి. ఎందుకంటే ఇంకా మధ్యాహ్నం వచ్చేస్తారు, కొంచెం లేట్ అయిపోతుంది నేను వంట చేసేసరికి. ఎందుకంటే నేను వీడియోస్ తీసి అప్లోడ్ చేసి మళ్ళీ రెసిపీ చేయాలంటే నాకు కొంచెం లేట్ అవుతుంది, 2 అయిపోతుంది. ఇంకా మా ఆయన అయితే 12:30కి అలా వచ్చేస్తారండి. ఆయనకి పెడదాము అనుకున్నాను, కానీ టేస్టీగా ఉందనేసి ఇంకా మా బాబాయ్ తినేసాడనమాట. ఇంకా మా పాప అయితే నార్మల్గా తినేసిందిలేండి, మా బాబు అయితే తినేసాడు. ఇంకా ఆ తర్వాత అయితే ఇది చికెన్ కర్రీ అండి, మీతో షేర్ చేస్తానని చెప్పాను కదా. ఇది నేను ఎప్పుడు చేశాను, జాతర రోజు చేశానండి. ఈ చికెన్ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇది నేను సెకండ్ టైం అనమాట చేయడం ఈ ప్రాసెస్ అయితే. ఇక్కడ నేనైతే 1 kg చికెన్ తీసుకున్నానండి. తీసుకొని గల్లుప్పు ఒక పిరికెడు వరకు తీసుకున్నాను, పసుపు ఒక 1 స్పూన్ వరకు వేసుకొని మంచిగా వీటిని బాగా ఆ పసుపు ఉప్పుతో మంచిగా మిక్స్ చేసేసేయాలండి, బాగా కలిపేసేయాలన్నమాట. క్లీన్ చేసినట్టుగా అందులో ఉండే అంతా పోతుందండి, నీసు వాసన కానీ మనకి ఏం లేకుండా నీట్గా ఉంటాయన్నమాట మనకి చికెన్ పీసెస్ అయితే. అలా ఒక 3 టైమ్స్ అయితే నేను క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. 3 టైమ్స్ లేదా 4 టైమ్స్ క్లీన్ పక్కన పెట్టేసుకోండి. ఇంకా తర్వాత అయితే నేను ఇక్కడ కుక్కర్లో అయితే చేస్తూ ఉన్నానండి, ఎందుకంటే తొందరగా చేద్దాము అనేసి ఉద్దేశంతో నేను కుక్కర్లో చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేశానండి. ఒక 4 స్పూన్లు, మనకు ఆయిల్ వేసుకుంటే గరిటెలు ఉంటాయి కదండి, వాటితో ఒక 4 స్పూన్ల వరకు తీసుకున్నాను అనమాట. గుంత గరిటెలతో 4 గరిటెలు అయితే వేసుకున్నాను ఆయిల్. ఆ తర్వాత వచ్చేసి ఆనియన్స్ అండి, ఇవి మీడియం సైజు ఆనియన్ అనమాట. ఇది వచ్చేసి సన్నగా కట్ చేసుకున్నాను. మీడియం సైజు ఆనియన్స్ వచ్చేసి ఒక 2 యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత అల్లం వచ్చేసి ఒక 2 ఇంచులు అయితే యాడ్ చేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు ఒక 10 వరకు తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 3 అయితే తీసుకున్నానండి, చీలికల్లాగా చేసుకొని వేసుకున్నాను అనమాట. ఇలా వేసుకొని ఇవి మెత్తగా అయిపోయేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ వీటిని ఉడికించుకోవాలండి. మనకి పచ్చివాసన పోయేలాగనమాట, మంచిగా ఉడికిపోవాలి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని మనము మూత అయితే పెట్టేసుకోవాలండి. ఈ విధంగా మూత పెట్టేసుకున్న తర్వాత మనం ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి
చూసామంటే మనకి ఈ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకు సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనము ఇందులోకి టమోటాలండి, నేనైతే ఒక 3 టమోటాలు అయితే తీసుకున్నానండి. చూసారు కదా, మనకి ఇంకొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తే బాగుంటుంది దీనికి ఈ మనం వేసుకున్న ఆనియన్స్ అనేటివి. అందుకనేసి నేను హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 1 మినిట్ వరకు వేయించుకుంటూ ఉన్నానండి మరీను. ఇంకా ఆ తర్వాత నేను చెప్పాను కదా 3 టమోటాలండి, మీడియం సైజ్ టమోటాలు అనమాట. మీడియం సైజు టమోటాలు సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి. మీకు ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే మీరు పేస్ట్ లాగా చేసుకోండి, ఇంకా బాగుంటుంది. అంటే మనకు తగులుతూ ఉండడం ఇష్టం ఉండదు కదా చాలామందికి. ఇంకా నేనేంటంటే ఈజీ అయిపోతుంది అనేసి ఇలా చేసేస్తూ ఉన్నాను. మనకి మిక్సీ వాడే పని లేకుండా పోతుంది అనేసి, సామాన్లు ఎక్కువ పడుతూ ఉంటాయండి, అవంతా ఎందుకు అనేసి నేను ఒకేసారి ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటూ ఉన్నాను. మీకు ఇలా ఇష్టం లేకపోతే పేస్ట్ లాగా చేసుకోండి, ఇంకా బాగుంటుంది. నేను చేసిన ప్రాసెస్లోనే మీరు పేస్ట్ లాగా చేసుకున్నారంటే మీకు అసలు అంటే టమాటాలు ఆనియన్స్ తగలకుండా ఓన్లీ గ్రేవీ మాత్రమే ఉంటుంది. ఆ విధంగా నేనైతే ఇక్కడ టమోటాలు అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఆ తర్వాత పసుపు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. పసుపు సాల్ట్ యాడ్ చేసుకొని మనము మూత పెట్టేసుకోవాలన్నమాట. స్లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి, ఎక్కువ హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకండి, ఎందుకంటే మాడిపోతుంది అనమాట. ఇక్కడ నేనేం చేశానంటే ఇవి పెట్టేసి సామాన్ క్లీన్ చేస్తూ ఉన్నానండి. మనకు చూసారు కదా, కలుపుతూ ఉండాలన్నమాట. కలపకుండా ఉంటే అడుగున మనకు అడుగంటుతుందండి, స్టీల్వి కదా. మీరు మందపాటివి తీసుకున్నారంటే అడుగైతే అంటదు, చాలా నీట్గా ఉంటుంది. నేనేంటంటే ఇవి కొంచెం పలచగా ఉంటాయిలేండి, దానివల్ల కొంచెం అడుగంటింది. ఇంకా తర్వాత టమాటాలు కొంచెం బాగా మెత్తబడిన తర్వాత పసుపు సాల్ట్ వేసుకున్నాం కదా, ఆ తర్వాత వచ్చేసి చికెన్ పీసెస్ అండి వేసుకొని వీటిని వేసుకున్న తర్వాత వచ్చేసి మనకు కావాల్సింది ఇక్కడ కారం అండి. కారం వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి జీలకర్ర అండి, జీలకర్ర వచ్చేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి గరం మసాలా 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఇక్కడ మసాలాలు ఇవి యాడ్ చేయలేదు కదా ఫస్ట్లో, కాబట్టి నేనైతే ఇక్కడ గరం మసాలా అనేది ఒక 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి మిరియాల పొడి అండి, 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని లాస్ట్లో నేను సాల్ట్ ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేశాను. స్టార్టింగ్లో అయితే ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేశానండి సాల్ట్ అనేది. స్టార్టింగ్లో మనం టమోటాల్లో పసుపు సాల్ట్ వేసుకున్నాం కదా, అప్పుడు 1/2 టీ స్పూన్ వేసాను. ఆ తర్వాత వచ్చేసి మనకు ఈ కారం పొడి వీటితో పాటు ఒక 1 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నానండి, ఎందుకంటే మనం ఇక్కడ కారం ఎక్కువగా యూస్ చేసాం కదా. పచ్చిమిర్చి వేసుకున్నాము, ఆ తర్వాత వచ్చేసి మిరప్పొడి వేసుకున్నాము, కాబట్టి మనకు కారం ఎక్కువగా ఉంటుంది. మనం కారంతో పాటు మనం సాల్ట్ కూడా దీనికి కరెక్ట్గా వేసుకోవాలండి. ఈ విధంగా మనము ఈ మిశ్రమాన్ని అంతటిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒక 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి, అంతే అనమాట. మీకు కొంచెం వాటర్గా ఉండాలి, అందులోనే మనకి ఇక్కడ చికెన్లో కూడా మనకు వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ సరిపోతాయండి. నేనైతే 1 కప్పే తీసుకున్నాను, మీకు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నేను చిన్న కప్పుతో కొద్దిగా యాడ్ చేశాను, అయినా కూడా నాకు పులుసు అయితే కొంచెం బాగా వచ్చింది. నేను చేసిన ప్రాసెస్ అయితే ఇదేనండి. ఒక 1 కప్పు యాడ్ చేసుకోండి, మనకి యాడ్ చేసుకొని ఒక 6-7 విజిల్స్ వచ్చాయంటే సరిపోతుందండి. మనకి కూర అయితే రెడీ అయిపోయింది. అంటే ఇది మనం స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, అప్పుడు మనకి ముక్కలు అనేటివి మంచిగా ఉడికిపోతాయి. ఇందులో మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి. చూసారు కదా, మనకు కూర అయితే రెడీ అయిపోయింది. 6-7 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్ అంతా వెళ్ళిన తర్వాత మాత్రమే మనము ఓపెన్ చేసేయాలండి. మూత ఓపెన్ చేసేసి కొత్తిమీర, ఇందులో నేను పుదీనా అనేది యాడ్ చేసుకున్నానండి. చూసారు కదా, పుదీనా యాడ్ చేయలేదండి, కొత్తిమీర వరకే యాడ్ చేసేసాను. చూసారు కదా, ఈ విధంగా ఉందనమాట కర్రీ అయితే. మనకి
రైస్ లేకండి, వేడి వేడి రైస్ లేకి ఎంత బాగుంటుందంటే అసలు మనకి స్మెల్ కానీ ఏమీ కానీ ఉండదండి. అంత బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరైతే. మనకి ఎక్కువగా మసాలాలు అనిపించదు. ఎక్కువగా అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. నేనైతే ఇంకా దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ అయితే చేయను. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది మీరే చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో అయితే. ఇంకా సాయంత్రం అంటే ఇంకా నైట్ అయితే పడుకుంటాం కదా, ఇంకా అలాంటప్పుడు అనమాట 6 గంటలకి ఇక్కడైతే మా పాప వాటర్ చల్లుతూ ఉందండి, చెట్లకి వాటర్ వేసింది. ఆ తర్వాత ఇంటి ముందు పడుకుంటాం కదా, ఎంత వేడిగా ఉందంటే అండి, అంత వేడిగా ఉందనమాట. అస్సలు పడుకోలేకపోతున్నాము. ఇక నేను మా పాపతో మాట్లాడుతున్నాను. మా ఆయన ట్యూషన్కి తీసుకెళ్ళలేదనేసి ఇంకా మా పాప అయితే ఇలా ఎంజాయ్ చేస్తుందనమాట, చెట్లకు నీళ్లు పోస్తూ. తనకి చాలా ఇష్టం అండి చెట్లు అంటే. తనే బాటిల్ రెడీ చేసుకొని ఆ విధంగా చల్లాలనేసి రెడీ చేసుకొని చల్లుతూ ఉందనమాట. అలాగే ఇంటి ముందు కూడా ఒక 2-3 సార్లు చల్లమ్మ, చల్లగా ఉంటుందని చెప్తూ ఉన్నానమాట. ఇదండి ఈరోజుటి వీడియో అయితే. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ఇంకా రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుంటాను. రేపటి వ్లాగ్లో అయితే మీకు హెయిర్కి సంబంధించింది కానీ, లేదంటే ఫేస్కి సంబంధించింది కానీ ఏదో ఒకటైతే మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి. ఎందుకంటే అవే నన్ను ఎక్కువగా నా వీడియోస్లో అవే ఉంటాయి కాబట్టి నన్ను ఫాలో అవుతున్నారు. నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను కంపల్సరీగాను. ఇవంతా లేదు అక్క, నాకు అవే కావాలి అంటే కూడా అవే షేర్ చేస్తానండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.